ప్రార్థన. దయగల దేవ, వాక్య ధ్యానంలోని కృప మాకిచ్చి మేము అందరితో మాట్లాడమని యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యందు ప్రియమైన వారలారా, ప్రభువైన యేసునామమున మీకు శుభములను తెలియజేయుచున్నాను. దక్షిణ ఇండియా సంఘ పంచాంగం అనుసరించి ఈస్టర్కు ముందటి 2వ ఆదివారము, లెంటులోని 5వ ఆదివారం కొరకై ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము సిలువ మరియు శిష్యరికము యొక్క నూతన లక్షణము అనే అంశం గురించి ఈ దినం మనం ధ్యానం చేస్తాము. ఈ దినం ప్రత్యేకించి దక్షిణ ఇండియా సంఘం శ్రమల ఆదివారాన్ని ఆచరిస్తూ ఉన్నాం. మరి లేఖన భాగాలు ఆదికాండము 26వ అధ్యాయం 12 నుండి 33, 2వ కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 11వ అధ్యాయం 21 నుంచి 31, పరిశుద్ధ మార్కు 10:46 నుండి 52 వచనాలు మరి లేఖన భాగాలు సిద్ధపరచబడి ఉన్నాయి. మొదటి లేఖన భాగంలో ఆదికాండం 26వ అధ్యాయంలో మనం గమనిస్తే ఇక్కడ ఇస్సాకుకు ఎదురైనటువంటి శ్రమలలో ఆయన ఎట్లా శిష్యరికం దేవునికి కొనసాగించగలిగినాడు అనేటువంటి ఒక అంశం. ఈ దినం మన అంశము ఒక క్రూషియల్ టాపిక్. టుడే వీ హ్యావ్ గట్ సిలువ, శిష్యరికానికి ఒక కొత్త భావము, శిష్యరికానికి ఒక కొత్త లక్షణము, శిష్యరికానికి ఒక కొత్త నిదర్శనాన్ని చూపించేటువంటి అంశం ఈ దినం మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. మరి సిలువ శ్రమలకు సూచనగా మన అంశంలో ఉంది. మరి అబ్రహాము దినములన్నీ ముగిసిన తర్వాత ఇస్సాకు తన జీవన ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు సిలువ సహితమైన శ్రమలలో కూడా తన శిష్యరికాన్ని దేవునికి ఎట్లా కొనసాగించగలిగినాడు ఇస్సాకు అనే విషయాలను గురించి మనం ఇప్పుడు చూస్తాం. ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే, ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. ఆ ముందటి వచనాలన్నీ కూడా 26వ అధ్యాయంలో మనం చూస్తే ఇస్సాకు దేవుని యొక్క మాటను అనుసరించిన వాడై తన ప్రయాణమై గెరారు దేశంలో నివాసం ఉండి అక్కడ గుడారం వేసుకొని ఐగుప్తుకు పోకుండా మరి గెరారులోనే ఆయన నివాసం ఉండి అక్కడనే గుడారాలు వేసుకొని అక్కడ ఉంటున్నాడు. దేవుని మాటను అనుసరించి దేవుని మాటకు లోబడిన వాడై అక్కడ కాపురం ఉంటున్నాడు. అయితే అక్కడ గెరారులో ఉండగా దేవుడు అబ్రహాంను ఎంతగా ఆశీర్వదించినాడనంటే గొప్పగా ఆశీర్వదించినాడు. ఫిలిస్తీయులకు రాజుగా అబీమెలెకు ఉండగా ఇస్సాకు గెరారులో తన జీవితాన్ని ప్రారంభించినాడు. అక్కడ ఆయన చేసిన పని ఏంటంటే, అబ్రహాము అక్కడ ఉండగా వారి జీవనం కొరకు తవ్వుకున్న బావులన్నిటిని ఫిలిస్తీయులు మూసేసినారు. అయితే ఇప్పుడు గెరారులో ఇస్సాకు జీవనం ప్రారంభించిన తర్వాత తిరిగి ఆయన ఆ బావులన్నిటిను రీఓపెన్ చేసినాడు. వాటన్నిటిని మళ్ళా తిరిగి తోడించి మట్టి అంతా తీసేసి మళ్ళీ నీళ్లు పడేటట్లు చేసినాడు. అయితే ఫిలిస్తీయులు అది ఓర్వలేక దాన్ని మూసేసినారు. చూసి 12వ వచనంలో ఆయన విత్తనాల విత్తగా దేవుడు 100 ఫలితాన్ని మరి ఇస్సాకుకి ఇచ్చినాడు. యెహోవా అతన్ని ఆశీర్వదించను కనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. తర్వాత 15వ వచనంలో అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు తవ్విన బావులన్నిటినీ ఫిలిస్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి. దిస్ ఈజ్ ద డిఫికల్ట్ వాటర్ స్కేర్సిటీ దట్ ఐజాక్ హ్యాడ్ గాట్. ఇస్సాకు పొందినటువంటి ఒక శ్రమ ఏంది అనంటే నీళ్లు లేకపోవుట. త్రాగుటకు ఏమి, ఆయన పశువులకేమి, ఆయన మందలకు దేని కూడా నీళ్లు లేకుండా నీటి కొరత ఏర్పడింది. ఇది ఒక పెద్ద శ్రమ. అప్పటి కాలంలో నీళ్ళ మీద కూడా అధికారము ఒకరి. ఇప్పటికి కూడా మనము నది నీళ్ళ కోసము ఆ బోర్డని ఈ బోర్డని మనం నీళ్ళ కోసం కొట్టాడుకుంటా ఉన్నాం. ద సేమ్ థింగ్ హ్యాపెండ్ దేర్ ఇన్ ద డేస్ ఆఫ్ ఐజాక్. అప్పుడు ఫిలిస్తీయులు ఆ బావులనన్నిటిని మూసేసినారు. ఆ తర్వాత నీటి కొరతకు ఎక్కడెక్కడ గురైనాడు ఆయన 19వ వచనంలోనే. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ళ బావి దొరికాం. అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో తెగడమాడిరి, ఈ నీరు మాదే అని చెప్పిరి. సో అక్కడ కూడా నీళ్ళ కోసం కొట్లాడుతున్నారంటే ఎక్కడ కూడా నీళ్ళు. ఇంకో చోట ఎక్కడంటే 20వ వచనంలో
అప్పుడు గెరారు కాపురస్తులు ఇస్సాకు కాపురస్తులతో జగడమాడిరి, ఈ నీరు మాదే అని చెప్పిరి గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏసేకు అని పేరు పెట్టాను. తర్వాత 22వ వచనంలో అతడు అక్కడ నుండి వెళ్ళి మరి ఒక బావి త్రవ్వించాను, దాని విషయమై వారు జగడమాడలేదు గనుక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలుగజేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదుమనుకొని దానికి రెహబోతు అను పేరు పెట్టాను. ఇక్కడ దేవుని యొక్క సహాయం అడుగడుగునా ఇస్సాకు పొందడాన్ని మనం చూస్తాం. నీటి కొరతకు గురి చేసినారు ఫిలిస్తీయులు. ఇక్కడ చెప్పబడిన ఫిలిస్తీయులు వేరే. వీళ్ళు మరి ఇస్సాకును ఎన్ని హింసల పాలు చేసినారని అంటే, ఆయనకు నీళ్ళు ఇవ్వకుండా ఒక చోట స్థిరంగా అక్కడ నివాసం లేకుండా ఆయనను తరిమేసి ఆయనను ఒక చోట నుండి ఇంకో చోటికి పంపించి హీ హ్యాడ్ టు షిఫ్ట్ హిస్ హోమ్ ఫ్రమ్ హియర్ అండ్ దేర్. ఎన్నోసార్లు ఒక చోట నుండి ఇంకో చోట నుంచి మరొక చోటికి ఇల్లులు మార్చాల్సి వస్తూ ఉంది. ఇది ఆయన అనుభవించినటువంటి శ్రమ. ఆ శ్రమలో దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు, ఆశీర్వాదం ఇచ్చినాడు, ఆయనకు దర్శనం ఇచ్చినాడు. దేవుడు 23వ వచనంలో చూడండి, అక్కడ నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళాను. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించదను. అబ్రహాముకు దేవుడు ఏమేం వాగ్దానాలు చేసినాడో, పిల్లలను గురించినటువంటి వాగ్దానం అన్నిటిని కూడా ఇస్సాకు నేను నీ జీవితంలో నెరవేరుస్తాను అని దేవుడు దర్శనమిచ్చి ఇస్సాకును ధైర్యపరుస్తున్నాడు. యు సీ, బికాజ్ ఈవెన్ ఇన్ హిస్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఐజాక్ కుడ్ బీ ఎ గుడ్ డిసైపుల్ టు గాడ్. తన సిలువ సహితమైన శ్రమలలో కూడా ఇస్సాకు దేవునికి ఒక మంచి శిష్యుడిగా ఉండగలిగినాడు. దేవుడు ఏ మాట చెప్పినాడో ఆ మాటను అనుసరించే నడుచుకుంటున్నాడు. డిసైపుల్ అనంటే, శిష్యుడు అనంటే, అనుచరుడు అనంటే ఎవరు అనంటే, మనము చెప్పిన మాట వినేవాడు మన అనుచరుడు, మనం ఎట్లా చెప్తామో నడిచేవాడు మన శిష్యుడు. చూసి, గురువులు ఎట్లా చెప్తే అట్లా నడవాల శిష్యుడు, ఉపాధ్యాయులు ఎట్లా చెప్తే అట్లా నడవాల విద్యార్థులు. అది వాళ్ళు అసలైన శిష్యుడు. అటువంటి ఒక గొప్ప శిష్యుడిగా ఇస్సాకు ఇక్కడ ఉండడం మనం చూస్తాం. అందుకనే దేవుడు దర్శనం ఇచ్చి భయపడాల్సిన పని లేదు, నేను నీకు తోడుగా ఉన్నాను అన్న ధైర్యం ఇస్తూ ఉన్నాడు. తర్వాత నీ తండ్రితో నేను ఏమేం వాగ్దానాలు చేసినాడు అవన్నీ నెరవేరుస్తున్నాను అంటున్నాడు. తర్వాత ఆశీర్వదిస్తున్నాడు దేవుడు. చూడండి, ఆయన ఇస్సాకు ఆ తర్వాత దేవుడి దర్శనమిచ్చి ఇస్సాకును ధైర్యపరిచిన తర్వాత ఎవరైతే ఇస్సాకు త్రవించిన బావులు అన్నిటినూ వాళ్ళ తండ్రి బావులన్నిటిని మూయించినారో వాళ్ళే తిరిగి ఆయన దగ్గరకు వచ్చినారు. చూడండి, ఇస్సాకు వాళ్ళందరూ వస్తే, మీరు నా మీద పగబట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తం నా యొద్దకు వచ్చి ఉన్నారని వారిని అడుగగా, వారు నిత్యంగా యెహోవా నీకు తోడయుండుట చూచితిమి గనుక మనకు అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణముండవలెననియు, మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానముగా పంపివేసితమా, కనుక నీవును మాకు కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకుందామనియు అనుకొంటిమి. చూసి, ఎవరైతే ఇస్సాకును వెళ్ళగొట్టినారో, ఎవరైతే ఇస్సాకుకు నీళ్లు లేకుండా చేసినారో, ఎవరైతే ఇస్సాకును శ్రమ పెట్టినారో వాళ్ళనే దేవుడు తిరిగి ఇస్సాకు దగ్గరకు నడిపించినాడు. వాళ్ళతో కలిసి సమాధాన సంబంధమైన జీవితాన్ని ఇస్సాకు ఎందుకు అనంటే, హీ వాజ్ ఎ గుడ్ డిసైపుల్ ఆఫ్ గాడ్. ఎట్లా గుడ్ డిసైపుల్ అనంటే, ఎట్లా మంచి శిష్యుడు ఇస్సాకు దేవునికి అనంటే, దేవుడు ఫలానా ఐగుప్తుకు పోకుండా నీవు గెరార్లో ఉండమంటే అక్కడే ఉన్నాడు. అక్కడ శ్రమ కోరుస్తూ ఉన్నా అక్కడే నిలబడినాడు. అక్కడ త్రాగుటకు నీరు దొరకకపోయినా అక్కడే ఉన్నాడు. హీ ఒబేయిడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవునికి ఆయన అనుకూలంగా ఉన్నాడు గనక దేవుడు ఆయన ఆశీర్వదించాడు. ఎట్లా ఆశీర్వదించాడంటే, ఎవరి వలన ఇస్సాకు హింస పొందినాడో వారినే తిరిగి దేవుడు ఇస్సాకు దగ్గరికి నడిపి సమృద్ధి జలాలతో దేవుడు మరి నింపినాడు. ఇస్సాకును చూడండి, 32వ వచనంలో, మరి వారందరూ వచ్చి ఇస్సాకుతో సమాధానపడి భోంచేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ దినమందే ఇస్సాకు దాసులు వచ్చి తాము త్రవ్విన బావిని గూర్చి అతనికి తెలియజేసి, మాకు నీళ్లు కనబడినవని చెప్పిరు గనక దానికి షేబా అను పేరు పెట్టెను. కాబట్టి నేటి వరకు ఆ ఊరి పేరు బెయేర్షెబా అని చెప్పబడింది. దేవుని యందు ప్రియమైనటువంటి వాళ్ళారా, కష్టములో కూడా దేవునికి నమ్మకమైన శిష్యరికం చేసిన ఇస్సాకును దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదించాడంటే,
తన దాసుడైన అబ్రహాము జీవితంలో నెరవేర్చని మరి ఆ గొప్ప ఆశీర్వాదాలు ఇస్సాకు ద్వారా నెరవేర్చబడి, అబ్రహాంతో దేవుడు నీ సంతానము విస్కరేణువులంత పెద్దదవుతుందని చెప్పినాడు. అయితే ఒకడే కొడుకు. మనము వీ కెన్ ఫీల్ సో సర్ప్రైజ్డ్ బై గాడ్ హెస్ బ్లెస్డ్ అబ్రహాం. అయితే ఆ ఆశీర్వాదము ఇస్సాకు జీవితంలో నెరవేరుతూ ఉంది. ఇస్సాకు 12 మంది కొడుకులు, వాళ్ళకి ఇంకెంతమందో పెద్ద గోత్రాలుగా వాళ్ళు తయారైనారు. సో గాడ్ హెస్ బ్లెస్డ్ ఐజాక్. ఎందుకు అనంటే హీ వాజ్ ఎ గుడ్ డిసైపుల్, నమ్మకమైన శిష్యుడు, విధేయతతో ఉండిన శిష్యుడు, ఎడబాయక యేసు దేవునితోనే ఉండినటువంటి శిష్యుడు గనక ఇస్సాకును దేవుడు ఇంతగా దీవించినాడు. తర్వాత తాను పొందిన శ్రమలలో సైతము తన శిష్యత్వాన్ని కొనసాగించిన పౌలును మనం చూడవచ్చు. కొరింథీయులకు రాయబడినటువంటి 2వ పత్రిక 23వ వచనములో మనకేం కనపడుతుంది అనంటే, కొరింథీయుల 2వ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనములో పౌలు తన పరిచర్య, పాల్స్ మిషన్ ఆర్ మినిస్ట్రీ ఆఫ్ పాల్ ఈజ్ నాట్ సో ఈజీ. పౌలు ఒక మహానుభావుడు. ఆయన పరిచర్యలు అంత సామాన్యమైనటువంటివి కాదు. ఆయన పరిచర్య జరిగించేటప్పుడు, ఆయన యేసుస్వామి సేవ చేసేటప్పుడు ఆయన ఎదుర్కొన్న సమస్యలు ఎన్నెన్నో, కోకొల్లలు. ఏమేం చెప్తున్నాడు చూడండి. వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడి తిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని, యూదుల చేత 5 మారులు, 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోనూ, నదుల వలననైన ఆపదలలోనూ, దొంగల వలనైన ఆపదలలోనూ, నా స్వజనుల వలననైన ఆపదలలోనూ, అన్యజనుల వలననైన ఆపదలలోనూ, పట్టణములలో ఆపదలలోనూ, అరణ్యములో ఆపదలలోనూ, సముద్రములో ఆపదలలోనూ, కపట సహోదరుల వలన ఆపదలలోనూ ఉంటిని. చూసి ఎన్ని సందర్భాలలో పౌలు శ్రమను అనుభవించినాడో, ఎన్ని ఆపదలు అని చెప్తా ఉన్నాడు ఆయన. ఎవ్రీవేర్, వేరెవర్ పాల్ హ్యాడ్ ట్రావెల్డ్, హీ ఫేస్డ్ డిఫికల్టీస్, యెట్ హీ వాజ్ ఎ గుడ్ డిసైపుల్ ఆఫ్ గాడ్. ఒక కొత్త భావాన్ని మనకు నేర్పించిన మహనీయుడు పరిశుద్ధ పౌలు. ఆయన పరిచర్య విధానము ఎంత గొప్పదనంటే, హీ ఈజ్ ఏ గ్రేట్ మోడల్ ఫర్ డిసైపుల్షిప్. శిష్యత్వానికి లేదో శిష్యరికానికి ఒక గొప్ప ఉదాహరణ ఎవరు అనంటే ధైర్యంగా అది పౌలని చెప్పగలం మనం. బికాస్ యేసుస్వామి శిష్యులు ఒకవేళ వాళ్ళందరూ కూడా హతసాక్షులైనారు. అయితే పౌలు అనుభవించిన శ్రమ ఆయన చెప్తా ఉన్నాడు, నేను ఒకటి తక్కువ 40 దెబ్బలు 5 సార్లు తింటిని, బెత్తాలతో కొట్టబడిన, బట్టలు లేకుండా ఉన్న, ఆపదలలో ఉంటి, అన్నం లేకుండా ఉంటి, నదులలో ఉంటి, శ్రమలలో ఉంటి, ఇబ్బందులు, దొంగలు, స్వజనుల వలనమైన సమస్యలు, ఇన్ని చిక్కులలో కూడా he could keep up his discipleship. అందుకే ఆయన అంటాడు, నా పరుగు నేను కడముట్టించినాను, నా విశ్వాసాన్ని నేను కాపాడు. ఇన్ ఎనీ ఆఫ్ హిస్ డిఫికల్టీ పాల్ డిడ్ నాట్ లూజ్ హిస్ ఫెయిత్ ఆన్ గాడ్. యేసు స్వామి మీద, దేవుని మీద ఆయన ఉంచుకున్నటువంటి నమ్మకాన్ని ఎప్పుడు కోల్పోలేదు పరిశుద్ధ పౌలు. ఇన్ని శ్రమలు ఒకవేళ నేటి క్రైస్తవ మనమెవరమైనా ఇటువంటి శ్రమలు అనుభవించినామా? నేటి క్రైస్తవ విశ్వాసలమైన మనమెవరమైనా ఇటువంటి శ్రమలు అనుభవించినామా అంటే నోబడీ ఆఫ్ us. But these people are so great people, and that is why they are called disciples. It is unfortunate that many people who are not worthy of calling disciples, వాళ్ళు ఈ పక్కన బిరుదులలో వాళ్ళ పేరుకు ముందు బిరుదులు పెట్టుకుంటున్నారు. కొంతమంది అయితే దురదృష్టము వాళ్ళు అపోస్తలుడని, యేసు శిష్యుడని పెట్టుకుంటున్నారు. యేసు శిష్యులని, డిసైపుల్స్ ఆఫ్ జీసస్ అని, ద సాల్వేషన్ ఆఫ్ ఆర్మీ అని, ఏంటివో ద ఆర్మీ, యేసు స్వామి ఆర్మీ ఏందేందో, which is we are not worthy to be called such.
పౌలు ఎన్నో శ్రమలకు వచ్చినాడు, ఆపదలలో చిక్కులబడినాడు. ఈవెన్ ఇన్ ఆల్ హిస్ డిజబిలిటీస్ అండ్ డిసప్పాయింట్మెంట్స్ అండ్ డిఫికల్టీస్ పౌల్ కుడ్ కీప్ అప్ హిస్ ఫెయిత్. ఆయన విశ్వాసాన్ని ఆయన కాపాడుకోగలిగినాడు. 27వ వచనంలో ప్రయాసతోనూ కష్టములతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వంతోనూ ఉంటుంది. ఇంకను చెప్పవలసినవి అనేకములున్నాయి. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ ఐ మస్ట్ టెల్ యూ. పౌలు డిడ్ ఏ ట్రెమెండస్ మినిస్ట్రీ. ఆయన వంటి పరిచారకుడు వేరొకడు మనకు కనబడడు. చూసి ద కమిట్మెంట్ ఆఫ్ పాల్ వాజ్ సచ్. అంత గొప్ప సమర్పణతో పౌలు తన పరిచర్య యేసునాథుని కొరకు చేయగలిగినాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, ఈ సిలువ శ్రమల కాలంలో మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన సంగతి, దేర్ విల్ ష్యూర్లీ కమ్ డిఫికల్టీస్. ఆ డిఫికల్టీస్లో కూడా పౌలు నమ్మకంగా, ఇప్పుడు ఏదో ఊర్లో నేను కొట్టబన్నాను, రాళ్ళతో కొట్టబన్నాను పౌలు చెప్పినాడు. అక్కడ వాళ్ళు ఒకవేళ యేసుస్వామి కూర్చున్న వార్త వాళ్ళకి నచ్చకపోతే పౌలు అక్కడ అది చెప్పడం మానుకున్నాడు అనుకోండి, అప్పుడు ఆయనకు ఆ శ్రమ తప్పిపోతాయి. అది అవకాశవాదం. అటువంటి పని పౌలు చేయలేదు. నేటి క్రైస్తవ సంఘాలలో చాలామంది దౌర్భాగ్యులు ఉన్నారు. ఎన్నో బెనిఫిట్స్ పొందడం కోసము మేము క్రైస్తవులం కాదని చెప్పుకుంటున్నారు. చర్చిలో బెనిఫిట్స్ కోసం మేము క్రైస్తవులమే అని కొట్లాడుతున్నారు. దేవుని యందు ప్రియమైన వారలారా, మీ సాక్ష్యము గొప్పదై ఉండాలా. మీ అవసరాలు తీర్చుకోవడం కోసం మేము క్రైస్తవులని చెప్పుకొని, మీ అవసరాలు అయిపోతారని మేము క్రైస్తవులం కాదని చెప్పుకొని, లేదా మీ అవసరతలు తీర్చుకోవడం కోసము ప్రభుత్వం నుండో ఇంకొక నుండో వచ్చేటువంటి లాభాలు పొందడం కోసం మేము క్రైస్తవం కాదని చెప్పి మళ్ళీ ఆదివారం వచ్చి చర్చిలో కూర్చుంటే నీ విశ్వాసం వ్యర్థము, నీ మతం వ్యర్థము, అసలు నువ్వే వ్యర్థము. ప్రియమైనటువంటి వారలారా, యువర్ డిసైపుల్షిప్ మస్ట్ బి సో గ్రేట్. మీ విశ్వాసం గొప్పదై ఉండాలా. పౌలు విశ్వాసం గొప్పదై ఉంది. అందుకని ఇన్ని శ్రమలలో కూడా హీ కుడ్ కీప్ అప్ హిస్ డిసైపుల్షిప్. తర్వాత ఇంకొక గొప్ప యేసుస్వామి యొక్క శిష్యుడిగా చేరిన ఇంకొక వ్యక్తిని గురించి మనం చూస్తాం. చూడండి, పరిశుద్ధ మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఒక బర్తలోమై అనే వ్యక్తిని యేసుస్వామి శుద్ధునిగా చేస్తూ ఉన్నాడు. 46వ వచనం, 10వ అధ్యాయం పరిశుద్ధ మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనంలో, వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ జనసమూహంతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారుడు బర్తిమయి అను గ్రుడ్డి భిక్షగాడు త్రోవ పక్కన కూర్చున్నాను. బర్తిమయి నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడు యేసు నన్ను కరుణింపమని కేకలు వేశాను. ఆ ఊరకుండమని అనేకులు వారిని గద్దించరు, కానీ వాడు దావీదు కుమారుడు నన్ను కరుణింపమని మరెక్కువగా కేకలు. అప్పుడు యేసు నిలిచి వారిని పిలువమని చెప్పగా వారు గ్రుడ్డి వారిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పారు. అంతటా వాడు బట్టలు పారవేసి దిగ్గున లేచి యేసు వద్దకు వచ్చాను. అప్పుడు యేసు, నీకేం చేయాలనుకుంటున్నావు నేను అని అడిగితే, బోధకుడా నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో చెప్పినందుకు యేసు, నీ వెళ్ళుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచునని చెప్పాను. దిస్ ఈజ్ ద లాస్ట్ మిరకల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుస్వామి యెరూషలేములో శ్రమను అనుభవించుటకు వెళ్ళేట ప్రయాణంలో ఆన్ హిస్ వే టు హిస్ పర్సిక్యూషన్, ఆన్ హిస్ వే టు హిస్ ప్యాషన్ అట్ జెరూషలేం, జీసస్ డిడ్ దిస్ మిరకల్ యాజ్ హిస్ లాస్ట్ మిరకల్. ఆయన మరణానికి యెరూషలేంలోని ప్రయాణం అయ్యేటప్పుడు చేసినటువంటి చివరి సూచక క్రియ ఇది. ఒక గుడ్డివాడు ఆయనను భర్తిమయ్యి యేసుస్వామిని నాకు చూపు కావాలా అని అడిగితే, ఎప్పుడు కూడా యేసుస్వామి హూ ఎవర్ ఆస్క్స్ వాట్ ఎవర్ దే నీడ్, జీసస్ వాజ్ రెడీ టు గివ్ దెమ్. వాళ్ళకు అనుగ్రహించినాడు. మరి ఈ చూపు పొందినటువంటి ఈయన కూడా దారి వెంబడి యేసుకు శిష్యుడిగా మారినాడు. చాలామంది యేసు శిష్యులుగా మారిన అనేకులు, యేసుస్వామి శిష్యులు అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ద apostles, the 12 apostles, but people all who put up their faith in Christ are the disciples of Jesus Christ, and all who follow according
all who follow the teachings of Jesus Christ are the disciples of Jesus Christ. యేసు స్వామి శిష్యులందరూ కూడా ఆయన వలన స్వస్థత పొందిన వారే, ఆయన వలన ఏదో ఒక మేలు పొందినటువంటి వారే. కాబట్టి బర్తిమయి కూడా దారి వెంబడి యేసుకు శిష్యుడిగా మారినాడు. యేసు స్వామి తన జీవితంలో, బర్తిమయి జీవితంలో చేసిన ఈ గొప్ప సూచక క్రియ వలన ఆయన శిష్యుడిగా మారినాడు. మన జీవితాలలో కూడా దేవుడు ఎన్నో అద్భుతాలు, ఎన్నో సూచక, ఎన్నో ఆశ్చర్యకార్యాలు ఎన్నో చేసినాడు. వాటన్నిటిని బట్టి నమ్మకమైన శిష్యులముగా మనం ఈ లోకంలో కొనసాగాలి. ఏదో అవసరానికి తగినట్టుగా, మన అక్కర్లకు తగినట్లుగా మరి మనము శిష్యులుగా ఉంటే అది మనకు సరిపోనటువంటి సంగతి. యు సీ, గాడ్ హెస్ బీన్ డూయింగ్ గ్రేట్ థింగ్స్ ఫర్ అస్. మనకు, మన కుటుంబాలకు ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు ఆయన చేస్తూ ఉన్నాడు. మన శ్రమలలో మనకు తోడుగా ఉన్నాడు, మన ఇరుకులలో తోడుగా, ఇబ్బందులలో మనకున్నాడు. హీ ఈజ్ విత్ అస్ ఆల్వేస్ ఇన్ ఆల్ కైండ్స్ ఆఫ్ సిచ్యువేషన్, ఆల్ సార్ట్స్ ఆఫ్ డిఫికల్టీస్ ఈజ్ విత్ అస్. అటువంటి గొప్ప దేవునికి నమ్మకమైన దాసులముగా, నమ్మకమైన శిష్యులముగా మనం ఈ లోకంలో కొనసాగాల. ప్రియమైనటువంటి వారలారా, ముఖ్యంగా ఈ సిలువ శ్రమల కాలంలో సిలువను గురిగా ఎన్నుకున్నటువంటి వారమై మనము ఈ లోకంలో మన జీవిత యాత్రను ముందుకు కొనసాగించాలి. ఆ శ్రమలలో తప్పుకొని పోయేవాడు శిష్యుడు అనిపించుకోడు. పొరపాటుగా మరి వాళ్ళు తమ 12 మంది శిష్యులు యేసు స్వామి చనిపోయిన తర్వాత అక్కడిక్కడికి చెదిరిపోయినారు. కానీ మరలా యేసు వారిని బలపరిచిన తర్వాత గొప్ప హతసాక్షులుగా వారందరూ మారిపోయినారు. యేసు స్వామికి ఎక్కడెక్కడికో వాళ్ళు వేరే వేరే ప్రాంతాలకు పోయి అక్కడెల్లా సువార్త ప్రకటించి యేసు స్వామికి గొప్ప పరిచర్య వారందరూ చేయగలిగినారు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం, సిలువను గురుగా ఎన్నుకొని ఆయన శిష్యులుగా ఈ లోకంలో బ్రతికే అవకాశాన్ని మనకి ఇచ్చినాడు. అటువంటి ఒక మనమందరం మనుషులమేనండి, పాపం చేయని వాడెవడు లేడు. మన పాపములు దేవుడు క్షమించగలడు. మనం పాపములు చేసినా మనల్ని క్షమించి మనల్ని బ్రతకనిస్తున్నాడు గనక ఆయనకు నమ్మకమైన శిష్యులముగా మనం కొనసాగి మన శిష్యత్వానికి ఒక కొత్త నిదర్శనాన్ని మనం ఈ లోకంలో మాదిరిగా ఉంచాల. ప్రియమైనటువంటి వారలారా, సి బీయింగ్ ఎ డిసైపుల్ ఇస్ కామన్ టు ఎవ్రీ వన్ ఆఫ్ అస్. అయితే వాట్ ఈస్ న్యూ విత్ అస్, మనం ఎట్లా ఒక కొత్త శిష్యరికం ఏ స్వామికి చేయగలము అనేటువంటి ఆలోచనలో మనం ముందుకు సాగి ఆయన మనకు బోధించిన బోధలన్నిటిని అనుగుణంగా మనం ప్రయాణం చేసి లోకంలో ఆయన గొప్ప సాక్షులంగా బ్రతుకుటకు సిలువనే గురిగా ఎన్నుకొని, ఈ శ్రమల ఆదివారాన మనం సిలువనే గురిగా ఎన్నుకొని మనము సిలువ సైనికులముగా, సిలువ శిష్యులముగా యేసు స్వామికి ఉండుటకు అటువంటి శ్రేష్టమైనటువంటి శిష్యరిక జీవితంలోని ఆశీర్వాదాల దీవెనలు ఇప్పుడు సదాకాలం మీ అందరి మీద నిలిచిండును గాక. ఆమెన్. ప్రార్థన చేస్తాం. దయగల దేవా, ఈ మాటల కొరకు నీకు స్తోత్రము. మేమందరం నీకు నమ్మకమైన శిష్యులముగా జీవించే భాగ్యం మాకు అనుగ్రహించండి. ఈ వాక్యాన్ని విన్న ప్రతి హృదయాన్ని మీరు దర్శించి నెమ్మదిని, సమాధానాన్ని దయచేయండి. కష్టములలో ఇరుకులున్న బిడ్డలందరినీ నాయన మీరు ఆశీర్వదించండి. వారి శ్రమ నుండి తప్పి ఎంతోమంది ఎన్నో అవసరతలతో ఉన్నారు. అందరినీ మా ప్రార్థనలు ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి నెమ్మదిని, అనారోగ్యం వచ్చే బాధపడేవారిని మీ గాయపు నష్టాలతో ముట్టండి. పరిపూర్ణ స్వస్థతనియండి. మా దేవ, మేము నీకు నమ్మకమైన శిష్యులముగా సిలువను గురిగా ఎన్నుకొని ముందుకు సాగే భాగ్యాన్ని ఇప్పుడు సదాకాలం అందరితో ఉంచమని ఇంకొకసారి మేము వాక్యాన్ని ధ్యానించినంత వరకు మమ్మను, మా కుటుంబాలను, మా పిల్లలను, మా సంఘములను దీవించమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.